Hello everyone, welcome back to our channel, My English Library. టెట్ కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ 2 లో ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉన్నటువంటి మన వొకాబులరీ పార్ట్, గ్రామర్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మన ఛానల్లో ఎవ్రీడే ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ఆల్రెడీ మీకు చాలా టాపిక్స్ వరకు కవర్ చేయడం జరిగింది. ఎలాగంటే హోమోఫోన్స్, హోమోనేమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, కొలకేషన్స్ అండ్ anagrams, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇలా చాలా వరకు మనకి టాపిక్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. అండ్ త్వరలో మీకు మిగిలిన టాపిక్స్ కూడా కంప్లీట్ చేస్తాను. అండ్ మనకి ఇప్పుడు వీడియోలో ఈ క్లాజెస్ మీద డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ క్లాజెస్ అంటే ఏంటో ఒక వీడియో డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ వీడియోలో ఇఫ్ క్లాజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఆల్రెడీ అసలు మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి, అండ్ క్లాజెస్ సబ్జెక్ట్ ఏంటంటే ఏంటి, ప్రిడికేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లాజెస్ వీడియోలో ఉన్నాయండి. ఇఫ్ క్లాజ్ అనేది సపరేట్ గా ఉంది. మీరు ఈ వీడియోస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ ప్రజెంట్ వీడియోలో మీకు నౌన్ క్లాజ్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అసలు ఈ నౌన్ క్లాజ్ అంటే ఏంటి, నౌన్ క్లాజ్ మీద ఎలాంటి క్వశ్చనింగ్ అనేది ఉండబోతుంది, టెట్ లో కానీ డిఎస్సిలో కూడా అడుగుతాడండి. సో వీటి మీద మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. వాట్ ఈజ్ ఎ నౌన్ క్లాస్, అసలు నౌన్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఈ నౌన్ క్లాస్ అంటే ఏంటి? ఏ నౌన్ క్లాస్ ఈజ్ ఎ సబార్డినేట్ క్లాస్. నౌన్ క్లాస్ అన్నా, అడ్వర్బల్ క్లాస్ అన్నా, అడ్జెక్టివల్ క్లాస్ అన్నా అన్ని కూడా సబార్డినేట్ క్లాసెసే. ఓకే, సో ఇక్కడ నౌన్ క్లాస్ అనేది పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? యాక్ట్ యాజ్ ఎ నౌన్. ఒక నౌన్ ఎలా అయితే పనిచేస్తుందో నౌన్ క్లాస్ కూడా అదే పనిచేస్తుంది. నౌన్ అంటే ఏంటి? పేర్ల గురించి చెప్పేది నౌన్ అంటాం మనం. ఓకే, ఏదైతే ఒక దాన్ని, ఒక వస్తువు గాని, ఒక పర్సన్ గాని, ఒక ఆబ్జెక్ట్ గాని, లేదనుకుంటే ఒక ప్లేస్ గురించి గాని, దాని యొక్క పేరు గురించి చెప్పేది నౌన్ అంటాం కదా. సో అదే విధంగా ఇక్కడ నౌన్ క్లాస్ కూడా పనిచేస్తుంది. కాదేంటంటే ఇక్కడ పేర్లు అనేవి ఇండైరెక్ట్ గా ఉంటావు, డైరెక్ట్ గా ఉండవు. అక్కడ నౌన్ లో ఒక పదమే ఉంటది. నౌన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైర్ అన్నాం అనుకోండి, ఈ చైర్ అన్నప్పుడు ఏదో ఒక పదం అంతే. చైర్ అంటే ఒక వస్తువు అన్నట్లుగా అర్థం అవుతుంది మనకి. కానీ ఇక్కడ నౌన్ క్లాజ్ లోకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక వర్డ్ ఉంది కదా చైర్ అనేది, కానీ నౌన్ క్లాజ్ లో 2 గానీ 3 గానీ వర్డ్స్ ఉంటాయి అనమాట నౌన్ క్లాజ్ లో. అంతే డిఫరెన్స్. ఓకే, కానీ ఏంటంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా పేరుని తెలియజేస్తుంది అనమాట. ఇండైరెక్ట్ గా పలానా విషయం అని చెప్తుంది అనమాట నౌన్ క్లాజ్ అనేది. ఓకే, ఇప్పుడు ఇట్ యాక్ట్ యాజ్ అ సబ్జెక్ట్. మెయిన్ నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ లా పనిచేస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ లో గాని ఆబ్జెక్ట్ లో గాని వచ్చేది పేర్లే కదా. ఓకే, సో సబ్జెక్ట్ లా పనిచేస్తుంది ఇది, అండ్ ఆబ్జెక్ట్ లా కూడా పనిచేస్తుంది. అండ్ ఈవెన్ కాంప్లిమెంట్ ఇన్ ఏ సెంటెన్స్, అంటే ఒక వర్బ్ కి సబ్జెక్ట్ లా పనిచేస్తుంది, అదే వర్బ్ కి ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది, అదే వర్బ్ కి కాంప్లిమెంట్ గా కూడా పనిచేస్తుంది. అంటే వర్బ్ ని హైలైట్ చేస్తూ పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇన్ని రకాలుగా ఈ నౌన్ క్లాజ్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న నౌన్ క్లాజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఈ సెంటెన్స్ మనకి ఇక్కడ చూడండి, వాట్ యు సెడ్, వాట్ యు సెడ్ ఉందా ఇక్కడ చూడండి, వాట్ యు సెడ్ ఓకే ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో ఈ వాట్ యు సెడ్ అనేది సబ్జెక్ట్ అనమాట. అంటే దాని అర్థం ఏంటి? వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ అంటే వాట్ యు సెడ్, నువ్వు ఏదైతే చెప్పావో అది రైట్, అది నిజం అని అంటాము. నువ్వు ఏదైతే చెప్పావో అనేది అక్కడ ఒక విషయం లాగా చెప్తా ఉన్నాం. ఆ విషయానికి ఒక పేరు పెట్టినట్లుగా మనం చెప్తా ఉన్నాం అనమాట. అందుకని అది నౌన్ క్లాజ్ అయ్యింది. ఇది సబ్జెక్ట్ ప్లేస్ లో వాడాడు కాబట్టి సబ్జెక్ట్, అదే ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడితే ఆబ్జెక్ట్. నౌన్ క్లాస్ యాజ్ ఆబ్జెక్టివ్, నౌన్ క్లాస్ యాజ్ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ నో దట్ షీ ఈజ్ కమింగ్ అన్నాడు. ఇక్కడ దట్ షీ ఈజ్ కమింగ్. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే సబార్డినేట్ క్లాస్ అనేది కంజంక్షన్ తోనే స్టార్ట్ అవుతుంది. మీరు అది బండ గుర్తు అనమాట. సబార్డినేట్ క్లాస్ ని ఐడెంటిఫై చేయాలంటే ఎక్కడైతే మనకి కంజంక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మీకు
ఆ యొక్క సబార్డినేట్ క్లాజ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి మీరు దట్ షీ ఈజ్ కమింగ్ అన్నాడు, ఇది ఆబ్జెక్ట్ లా పనిచేస్తుంది. ఎందుకని ఐ నో అనేది మీకు మెయిన్ క్లాస్ ముందు వెళ్ళిపోయింది. దట్ షీ ఈజ్ కమింగ్, ఐ నో అనేది మెయిన్ క్లాస్, నాకు తెలుసు. ఏం తెలుసు? దట్ షీ ఈజ్ కమింగ్, ఆవిడ వస్తుందన్న సంగతి నాకు తెలుసు. ఆవిడ వస్తుందన్న సంగతి అనేది అక్కడ విషయం. ఆ సంగతిని ఆబ్జెక్ట్ లో తెలియజేశాడు కాబట్టి అది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, అది విషయం. అండ్ యాజ్ ఎ కాంప్లిమెంట్, అసలు కాంప్లిమెంట్ గా వర్బ్ కి కాంప్లిమెంట్ గా కూడా ఈ నౌన్ క్లాజ్ అనేది పనిచేస్తుంది అంట. ఎలాగూ? ద ట్రూత్ ఈస్ దట్ హీ ఫెయిల్డ్. అసలు నిజం ఏంటంటే దట్ హీ ఫెయిల్డ్, అతను ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఆ నిజం ఏంటంటే అనేది అక్కడ వర్బ్ కదా, అంటే అనేది వర్బ్. ఆ అంటే ఏంటో ఇక్కడ చెప్తుంది ఈ నౌన్ క్లాజ్. అంటే అక్కడ వర్బ్ గురించి చెప్తుంది కదా, అందుకే అది ఇక్కడ కాంప్లిమెంట్ అయింది. దేనికి? వర్బ్ ఈజ్ అనేటటువంటి ఈ వర్బ్ కి కాంప్లిమెంట్ అయింది అనమాట. అంటే ఇక్కడ వర్బ్ ని హైలైట్ చేస్తుంది. అసలు నిజం ఏంటంటే, అంటే అనేది వర్బ్ ఇక్కడ, ఆ అంటే అనే దాని గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ దట్ హీ ఫెయిల్డ్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ అనేది వర్బ్ అనమాట. ఓకే, సో ఈ 3 రకాలుగా మీకు నౌన్ క్లాజ్ అనేది పనిచేస్తుంది. ఈ మూడిట్ల మీద మీకు క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. హౌ టు ఐడెంటిఫై నౌన్ క్లాస్. ఓకే, నౌన్ క్లాస్ యూజువల్లీ బిగిన్స్ విత్ కనెక్టర్స్. నౌన్ క్లాస్ అనేది జనరల్ గా కనెక్టర్స్ తో స్టార్ట్ అవుతుంది. కనెక్టర్స్ అంటే ఏం లేదు, కంజంక్షన్స్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలాంటివి? ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా కంజంక్షన్సే. ఓకే, సో దట్, ఇఫ్, వెదర్, వాట్, వెన్, వేర్, whom, how, why, which, whoever, whatever, ఇట్లాంటివన్నీ కంజంక్షన్సే. మీకు ఈ కంజంక్షన్స్ తో మీకు ఈ నౌన్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆ కంజంక్షన్ తో స్టార్ట్ అయిందంటే మీరు అది సబార్డినేట్ క్లాస్ అనుకోవాలి. ఓకే, ఏ సబార్డినేట్ క్లాస్ అని కంజంక్షన్ తోనే స్టార్ట్ అవుతుందండి, ఓన్లీ నౌన్ క్లాసే కాదు. ఓకే, సో లెట్ us see few examples. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్, ఈ సెంటెన్స్ లో చూస్తే ఐ డోంట్ నో అనేది అక్కడ విషయం చెప్పేసాం, అది మెయిన్ క్లాస్ అవుతుంది. ఇక్కడ వరకు మెయిన్ క్లాస్. అండ్ వేర్ హీ లివ్స్, ఇక్కడ కంజంక్షన్ స్టార్ట్ అయింది చూడండి. వేర్ అనేది మనకి ఇక్కడ కంజంక్షన్, కనెక్టర్. ఈ వేర్ తో స్టార్ట్ అయింది కాడి నుంచి ఇక్కడ మనకి సబార్డినేట్ క్లాస్, అదే నౌన్ క్లాస్. ఇది నౌన్ గా పనిచేస్తే అది నౌన్ క్లాస్ అవుతుంది. యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తే యాడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, యాడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటనేది. ఓకే, యాడ్ వర్బ్ లా పనిచేస్తే యాడ్ వర్బ్ క్లాస్ అవుతుంది, అది సపరేట్ వీడియో అనమాట. ఓకే, మీకు ఇప్పుడు ఇది నౌన్ లా పనిచేస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్, అతను ఎక్కడ ఉంటున్నాడు అనే సంగతి నాకు తెలియదు. అతను ఎక్కడ నివసిస్తాడు అనేది ఒక విషయం అనమాట. ఆ సంగతి అది నాకు తెలియదు అంటాను అంటే అది ఒక విషయమే కదా. విషయం అనేది అక్కడ మనకి పేరు కదా. ఓకే, ఆ విషయాన్ని మనం ఇక్కడ గురించి చెప్తూ ఉన్నాం. విషయం గురించి చెప్పేదే కదా నౌన్ అంటే. ఓకే, సో ఇది నౌన్ క్లాజ్ అనమాట. ఓకే, ఆ విషయాన్ని డిస్క్రైబ్ చేస్తే అప్పుడు అది యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఓకే, ద డిఫరెన్స్, మీరు ఎయిర్లైన్స్ డిఫరెన్స్ ఉంటుంది, అది మీరు గుర్తించాలి. అండ్ నెక్స్ట్ టెల్ మీ హూ హెల్ప్డ్ యూ. టెల్ మీ, చెప్పు, అది మెయిన్ క్లాస్, అక్కడికి అయిపోయింది. టెల్ మీ, నాకు చెప్పండి, అది మెయిన్ క్లాస్. అండ్ హూ హెల్ప్డ్ యూ, నీకు ఎవరు సాయం చేశారో అది చెప్పు. ఇప్పుడు అది అనేది అక్కడ మనకి విషయం అనేది మనకి ఇక్కడ నౌన్ అనమాట. ఓకే, నెక్స్ట్ we are not sure, మనకి గ్యారంటీ లేదంటే కన్ఫామ్ గా తెలియదు. ఓకే, we are not sure అంటే మనకు కన్ఫామ్ గా తెలియదు, ఖచ్చితంగా తెలియదు. whether she will come, ఓకే, మనకి ఖచ్చితంగా తెలియదు ఆవిడ వస్తుందా అనే సంగతి. ఇక్కడ అనే సంగతి అంటే ఆ విషయం గురించి. సరే, మీకు అక్కడ అంటే మనం ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా అక్కడ విషయం గురించి తెలిసిపోతుంది. అక్కడ ఆ సంగతి, ఆ విషయం అని అంటా ఉన్నాం అంటే మనకి అలా వస్తుంది అంటే మీనింగ్ అది నౌన్ అని అర్థం. సో ఇక్కడ వెదర్ షీ విల్ కమ్, ఆవిడ వస్తుందా లేదా అన్న సంగతి అనేది మనకి ఇక్కడ విషయం. ఆ విషయం గురించి మనకి ఇక్కడ పాయింట్ చేశారు కాబట్టి అది నౌన్, కాకపోతే అది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉందన్నమాట.
ఓకే, సో ఇట్లా మీకు కనెక్టర్స్ ని యూస్ చేసి నౌన్ క్లాజ్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు నౌన్ క్లాజ్ ని గుర్తించాలి. ఓకేనా? సో ఫంక్షన్స్ ఆఫ్ ఎ నౌన్ క్లాజ్. అసలు ఈ నౌన్ క్లాజ్ అనేది ఎన్ని రకాలుగా ఫంక్షన్ చేస్తుంది ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మనం ఇంకా డీటెయిల్ గా చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్. వర్బ్ యొక్క సబ్జెక్ట్ గా పనిచేస్తుంది. అంటే వాట్ హీ సెడ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. వాట్ హీ సెడ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇది మీకు నౌన్ క్లాస్. వాట్ హీ సెడ్, అతను ఏదైతే చెప్పాడో. సర్ప్రైజ్డ్ అనేది వర్బ్. ఈ వర్బ్ కి ఇది సబ్జెక్ట్ లా పనిచేస్తుంది. ఓకే, అండ్ నౌన్ క్లాజ్ సబ్జెక్ట్ లో ఉంది అని అర్థం. ఎవ్రీ వన్ అనేది ఆబ్జెక్ట్ మీకు. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్. అంటే నౌన్ క్లాజ్ అనేది ఆ వర్బ్ కి ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది అనమాట. ఎట్లాగూ, ఐ బిలీవ్, నేను నమ్ముతాను. ఐ బిలీవ్ దట్ షీ ఈజ్ హానెస్ట్. ఓకే, నేను నమ్ముతాను. ఏమి నమ్ముతాను? దట్ షీ ఈజ్ హానెస్ట్, ఆవిడ నిజాయితీ పరురాలని నమ్ముతాను. ఆ నిజాయితీ పరురాలన్న సంగతి నేను నమ్ముతాను. ఆ విషయాన్ని నేను నమ్ముతాను. ఓకే, అయితే ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడాడు కాబట్టి ఇదేమైంది? ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వర్బ్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్. అయితే మీకు ఈ నౌన్ క్లాజ్ కి వచ్చే ముందు మీకు ప్రిపోజిషన్ యూజ్ చేస్తాడనమాట. నౌన్ క్లాజ్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అంటే ఈ నౌన్ క్లాజ్ ప్రిపోజిషన్ కోసం పనిచేస్తుంది. అది నౌన్ క్లాజ్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అని అర్థం. సో ఇది చూడండి, వి టాక్డ్ అబౌట్. వి టాక్డ్ అనేది అసలు విషయం, మెయిన్ క్లాజ్ అది. వి టాక్డ్, మనం మాట్లాడాం, మేము మాట్లాడుకున్నాం. ఓకే, అబౌట్ అనేది ప్రిపోజిషన్. దేని గురించి? అబౌట్, దేని గురించి అన్న విషయాన్ని ఇక్కడ మనం నౌన్ క్లాజ్ లో చెప్తాం. వాట్ వి లెర్న్డ్, మనం ఏదైతే నేర్చుకున్నామో దాని గురించి మేము మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ అబౌట్ అనే ప్రిపోజిషన్ గురించి ఈ నౌన్ క్లాజ్ యూజ్ చేయబడింది కదా, అందుకనే అక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అంటా ఉన్నాడు. అక్కడ ప్రిపోజిషన్ కోసం పనిచేస్తుంది కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్, అందుకని ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అన్నాడు. అండ్ నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వర్బ్. ఇందు ముందు చూసాం కదా ఆల్రెడీ. కాంప్లిమెంట్ ఎలా ఉంటుందంటే, అంటే అది వర్బ్ గురించి చెప్తుంది అనమాట. అంటే వర్బ్ గురించి చెప్తుంది కాబట్టి అది వర్బ్ కాంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం అది ద ఫ్యాక్ట్ ఈస్, అసలు నిజం ఏంటంటే, ఏంటంటే అనేది ఏం చెప్తుంది ఇక్కడ? దట్ హీ వన్, అతను గెలిచాడు, అతను గెలుచుకున్నాడు అనమాట. అసలు నిజం ఏంటంటే అతను గెలిచాడు అనేది. అక్కడ అంటే ఏంటి అనేది ఈజ్, ఏంటి అనేది అక్కడ వర్బ్. ఆ వర్బ్ ఏంటి? ఈజ్. ఆ ఈజ్ గురించి చెప్పేది ఇక్కడ దట్ హీ వన్ అనమాట. అంటే వర్బ్ గురించి చెప్తుంది. ఓకే, అందుకని ఇది కాంప్లిమెంట్ ఆఫ్ వర్బ్. అండ్ నెక్స్ట్ అపోజిషన్ టు ఎ నౌన్. ఓకే, నౌన్ కి అపోజిషన్ గా పనిచేస్తుందంట. అపోజిషన్ అంటే నౌన్ ఉంటుంది, నౌన్ కి అపోజిషన్ లా పనిచేస్తుందంట. ద న్యూస్ దట్ హీ పాస్డ్. ద న్యూస్ అనేది నౌన్ కదా ఇక్కడ. ద న్యూస్ నౌన్. దట్ హీ పాస్డ్. ఓకే, ద న్యూస్ దట్ హీ పాస్డ్. ఆల్రెడీ నౌన్ వాడాడు సబ్జెక్ట్ ప్లేస్ లో. ద న్యూస్ అనేది దానికి అపోజిషన్ గా, అంటే అపోజిట్ గా పనిచేస్తుంది. ఓకే, అంటే కాంపిటీషన్ గా పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ దట్ హీ పాస్డ్ అనేది కూడా నౌన్ క్లాజ్. అది దట్ హీ పాస్డ్. మేడ్, మేడ్ అనేది వర్బ్. ఎవ్రీ వన్ హ్యాపీ. ఓకేనా, అంటే నౌన్ ఉన్నప్పటికీ కూడా నౌన్ కి పోటీగా ఈ నౌన్ క్లాజ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇన్ని రకాలుగా మనకి ఈ నౌన్ క్లాజ్ అనేది ఫంక్షన్ చేస్తుంది అనమాట. అంటే దాని యొక్క యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేస్తుంది నౌన్ క్లాజ్ అనేది. ఆల్రైట్, ప్రీవియస్ ఇయర్స్ లో టెట్ అండ్ డిఎస్సి లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఈ నౌన్ క్లాజ్ పైన. ఐడెంటిఫై ద నౌన్ క్లాజ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో నౌన్ క్లాజ్ ని ఐడెంటిఫై చేయమంటా ఉన్నాడు. ఆల్రెడీ మనం చూసినటువంటి కదా, ఐ నో. ఐ నో అనేది నాకు తెలుసు అనేది ఇది మెయిన్ క్లాస్. ఓకే, ఐ నో అనేది ఇది మెయిన్ క్లాస్. దట్ హీ ఈజ్ అ గుడ్ బాయ్. దట్ కంజంక్షన్ తో స్టార్ట్ అయింది కదా. సో ఇది మనకి ఇప్పుడు నౌన్ క్లాస్. ఓకే, మన నౌన్ క్లాస్ ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఈ దట్ హీ ఈజ్ అ గుడ్ బాయ్ అనేది నౌన్ క్లాస్. కంజంక్షన్ తో స్టార్ట్ అయింది కదా, కనెక్టర్ తో. అది నెక్స్ట్, ఇన్ ద సెంటెన్స్ వాట్ యు సే ఈజ్ ట్రూ. ఇప్పుడు ఈ క్లాస్ లో వాట్ యు సే, ఈ వాట్ యు సే అనేది ఎలా పనిచేస్తుంది? ఫంక్షన్ యాజ్ ఆబ్జెక్ట్ గా పనిచేస్తుందా, సబ్జెక్ట్ గా పనిచేస్తుందా, కాంప్లిమెంట్ గా పనిచేస్తుందా, లేదేది కాదా అనేది అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, వాట్ యు సే. వాట్ యు సే అనేది ఎక్కడుంది? సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది.
అంటే మీరు కళ్ళు మూసుకున్నది సబ్జెక్ట్ అని పెట్టాలి. ఓకే, అది సబ్జెక్ట్ లో పనిచేస్తుంది. అదే కనుక ఇది వెనకుంది అనుకోండి, అది ఆబ్జెక్ట్ అవుతుంది. మీకు అది తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లేస్ ఏది, ఆబ్జెక్ట్ ప్లేస్ ఏది అనేది. సెంటెన్స్ కి ముందు వస్తుంది సబ్జెక్ట్ ప్లేస్, సెంటెన్స్ లో చివరి వచ్చేది ఆబ్జెక్ట్ ప్లేస్. ఇది జనరల్ గా జరిగేది, ప్యాసివ్ వాయిస్ లో కాకుండా. ఓకే, అండ్ నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ఎ నౌన్ క్లాస్. ఈ యొక్క 4 సెంటెన్సెస్ లో మీకు ఏ సెంటెన్స్ లో అయితే నౌన్ క్లాస్ ఉందో ఆ సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయండి అంటా ఉన్నాడు. హీ వెంట్ టు ద మార్కెట్ అంటాడు. హీ వెంట్ టు ద మార్కెట్, ఇందులో క్లాజే లేదు. ఎలా చెప్పగలం అంటే కంజంక్షన్ ఎక్కడ వాడలేదు చూడండి, కంజంక్షన్ లేదు అక్కడ. అంటే మీకు నౌన్ క్లాజ్ లేదు, అసలు సబార్డినేట్ క్లాజే లేదు, అది మెయిన్ క్లాస్ సెంటెన్స్. అండ్ నెక్స్ట్ షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, ఇందులో కూడా అసలు కంజంక్షనే లేదు మనకి, అంటే ఇది కూడా మెయిన్ క్లాజే, ఇందులో అసలు మనకి సబార్డినేట్ క్లాజ్ లేదు. నెక్స్ట్ ద బాయ్ ర్యాన్ ఫాస్ట్, ఇందులో కూడా కంజంక్షన్ లేదు, సో ఇది కూడా మెయిన్ క్లాజే, సబార్డినేట్ క్లాజ్. ఈ 3 కాదు. అంటే దీనికి చూడండి, ఐ బిలీవ్, ఇక్కడ దట్ హానెస్టీ, ఇక్కడ చూడండి సబార్డినేట్ క్లాజ్, కంజంక్షన్ తో వచ్చింది కదా. ఐ బిలీవ్, నేను నమ్ముతాను ఏంటి, దట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అంటే నిజాయితీయే ఉత్తమమైనటువంటి పద్ధతి అని నమ్ముతాను. అంటే ఇక్కడ నౌన్ క్లాజ్ అనేది యూజ్ చేశాడు, అంటే ఇది కరెక్ట్, సి ఈజ్ ద రైట్ వన్. ద ట్రూత్ ఈస్ దట్ హీ లైడ్, దట్ హీ లైడ్ అనేది క్లాజ్. ఇందులో చూడండి, ద క్లాజ్ దట్ హీ లైడ్ యాక్ట్ యాజ్. ఓకే, ఇది ఎలా పనిచేస్తుంది? ద ట్రూత్ ఈస్, ముందు చెప్పాం కదా, ట్రూత్ ఈజ్ అని హరిసరిస్ చెప్పాం. ఏం చెప్పాం అక్కడ? ఆ నిజం ఏంటంటే అతను గెలిచాడు అని చెప్పాం. ఆ నిజం ఏంటంటే అతను అబద్ధం చెప్తున్నాడు. ఇక్కడ వర్బ్ గురించి చెప్తుంది. అంటే ఏంటిది? ఇది కాంప్లిమెంట్ అనమాట, కాంప్లిమెంట్ ఆఫ్ వర్బ్. వాట్ ఈస్ ద వర్బ్ హియర్? కాంప్లిమెంట్ ఆఫ్ వర్బ్ గా పనిచేస్తుంది. ఇందులో వర్బ్ ఏంటి? ఈజ్ అనేది వర్బ్. ఎక్సర్సైజ్ క్వశ్చన్ చూస్తే, ఐ డోంట్ నో యు ఆర్ టాకింగ్ అబౌట్, ఇందులో మీకు వై గాని హోమ్ గాని వాట్ గాని ఫిల్ చేయాలి. ఐ డోంట్ నో వై యు ఆర్ టాకింగ్ అబౌట్. వై యు ఆర్ టాకింగ్ అబౌట్ అనేది ఉంది ఇక్కడ. ప్రిపోజిషన్ అబౌట్ అంటే ఏంటి? గురించి అని అర్థం వస్తుంది. గురించి అంటే ఇక్కడ వై అనేది ఎందుకు వస్తుంది? వై అంటే ఎందుకు అని వస్తుంది. ఓకే, సో ఎందుకు అనేది మనకి ఇక్కడ గురించి అనే దానికి మిస్ మ్యాచ్ అవుతుంది, కనెక్షన్ కుదరట్లేదు. అండ్ హూమ్, ఎవరిది, హూమ్ అంటే ఎవరిది అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఎవరిది కాదు. అండ్ వాట్, ఏంటి, దేని గురించి అని అంటాం. వాట్ అంటే ఏంటి, దేని గురించి అనేది వస్తుంది. అంటే వాట్ అని చెప్పాలి మనం. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, నాకు తెలియట్లేదు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో. సో వాట్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్, టెల్ మీ యూ లైక్ టీ ఆర్ కాఫీ. చెప్పు, యూ లైక్ టీ ఆర్ కాఫీ, నీకు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా అంటాం. అంటే టీ ఇష్టమా కాఫీ ఇష్టమా అంటే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏం వస్తాం మనకి? వెదర్ వాడతాం. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నాం మనం, అది కాదా ఇదే అంటే వెదర్. ఓకే, సో ఈ వెదర్ అని రాయొచ్చు, లేదనుకుంటే ఇఫ్ గాడు వాడుకోవచ్చు, ఇఫ్ గాని వెదర్ కానీ వాడుకోవచ్చు. టెల్ మీ ఇఫ్ యూ లైక్ కాఫీ ఆర్ టీ, నీకు కాఫీయా టీయా ఏది ఇష్టమో చెప్పు అని. వెదర్ అన్న కూడా రెండు, వెదర్ అన్న ఇఫ్ అన్న ఒకటే మీనింగ్ అండి, ఒకటే కంజంక్షన్, నో చేంజ్. నెక్స్ట్, he said is not clear. He said it is not clear. అతను చెప్పింది క్లియర్ గా లేదని. అతను ఏం చెప్పాడో అది క్లియర్ గా లేదు. అంటే వాట్ హీ సెడ్ అనేది చెప్పాలి ఇక్కడ. వాట్ హీ సెడ్ ఈజ్ నాట్ క్లియర్. ఓకే, అతను ఏం చెప్పాడో అది క్లారిటీ లేదు అని చెప్తా ఉన్నాం. నెక్స్ట్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకే, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ కంజంక్షన్ ఏమొస్తుంది? దట్ వస్తుంది. ఓకే, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ దాట్, ఏం చెప్పారంటే ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఐఎమ్ షూర్ హీ విల్ సక్సీడ్. ఐఎమ్ షూర్ దట్ హీ విల్ సక్సీడ్ అనాలి. ఐఎమ్ షూర్ దట్ హీ విల్ సక్సీడ్ అని చెప్పాలి. కంజంక్షన్ దట్ వస్తుంది. ఓకే, మీకు రిపోర్టెడ్ స్పీచ్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మీకు ఈ కంజంక్షన్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఓకే, నౌ లెట్ us see సమ్మరీ. ఫైనల్ గా మనకి ఏమేమి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో అనేది సమరైజ్ చేసి చూద్దాం. నౌన్ క్లాజ్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్. నౌన్ క్లాజ్ అనేది నౌన్ గా పనిచేస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ ఇట్ కెన్ ఫంక్షన్ యాజ్ అ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఆర్ అ కాంప్లిమెంట్. అంటే వర్బ్ యొక్క కాంప్లిమెంట్ గా కూడా పనిచేస్తుంది. అంటే వర్బ్ కి సబ్జెక్ట్ గాను, వర్బ్ కి ఆబ్జెక్ట్ గాను,
అదే verb కి కాంప్లిమెంట్ గాను పనిచేస్తుందంట నౌన్ క్లాజ్ అనేది. ఓకే, అంటే నౌన్ క్లాజ్ అనేది మీకు మనగుర్తులో చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది, అదే విధంగా ఆబ్జెక్ట్ ప్లేస్ లోనే మరి ఆ వర్బ్ గురించి కూడా మాట్లాడుతుంది. అంటే కాంప్లిమెంట్ అన్నమాట. అంటే మీకు సబ్జెక్ట్ స్ట్రక్చర్, మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసు కదా, ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. ఇది బేసిక్ స్ట్రక్చర్ సెంటెన్స్ కి. మీకు సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది అనుకోండి, అది నౌన్ క్లాస్ యాజ్ అ సబ్జెక్ట్ అన్నమాట. ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది అనుకోండి, నౌన్ క్లాస్ యాజ్ ఆబ్జెక్ట్ అన్నమాట. అదే ఆబ్జెక్ట్ ప్లేస్ లోనే వచ్చింది, కానీ వర్బ్ ని హైలైట్ చేస్తుంది, వర్బ్ ని ఎత్తేస్తుంది అనమాట. ఓకే, అప్పుడు అది మీకు కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్ అవుతుంది. ఓకేనా? అది లెక్క. అండ్ ఇట్ యూజువల్లీ బిగిన్స్ విత్ వర్డ్స్ లైక్, మీకు కనెక్టర్స్ అనేవి గుర్తించడం, ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. అంటే మీకు నౌన్ క్లాజ్ అన్నా, యాడ్వర్బల్ క్లాజ్ అన్నా, యాడ్జెక్టివల్ క్లాజ్ అన్నా, మీకు అసలు సబార్డినేట్ క్లాజ్ అంటేనే కంజంక్షన్ ఉండాలి. కంజంక్షన్ లేకపోతే అసలు సబార్డినేట్ క్లాజ్ కాదు. సో కంజంక్షన్ ఇస్ కంపల్సరీ. ఓకేనా? మీకు ఈ కంజంక్షన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఈ కంజంక్షన్ తో స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక కంజంక్షన్ తో. ఓకే, సో మీకు ఈ టెట్ లో గానీ డిఎస్సిలో గానీ ఈ యొక్క ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నౌన్ క్లాజ్ గానీ ఆల్ క్లాజెస్. ఓకే, సో మీకు డిఫరెంట్ సెంటెన్సెస్ లో వాటిని ఐడెంటిఫై చేయడం అలవాటు చేసుకోండి. మనం ఇప్పుడు ఎట్లాగైతే ప్రాక్టీస్ లో చేసామో వాటిని ఐడెంటిఫై చేయడం అలవాటు చేసుకోండి ప్రాక్టీస్ గా. అండ్ మీకు గ్రామర్ టాపిక్స్ అన్ని అయిన తర్వాత ఇమీడియట్ గా మీకు ప్రాక్టీస్ సెషన్స్ కూడా మీకు చేస్తూ ఉంటాను. అంటే ప్రతి టాపిక్ మీద ఎక్స్క్లూజివ్ గా ఎక్సర్సైజ్ క్వశ్చనింగ్ చేయడం అనమాట. ఓకే, so that's all for today, and tomorrow we will discuss adverb class or adjective class. Possibly ఏదో ఒకటి మీకు డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, డెఫినెట్ గా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. And that's all for today. Thank you very much. Let's meet with another video.